హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఎవరైతే ఈ ముందు వీడియో కూడా డిఎస్సికి సంబంధించి వీడియోస్ చూస్తూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యుంటే బాగుండు లేదా ఇంకొంచెం టైం వచ్చింటే బాగుండు అని చెప్పి 40 డేస్ నుంచి కూడా వీడియోస్ స్క్రోల్ చేస్తూనే ఉన్నాం కదా. నాలాంటి వాళ్ళ కోసం, అలాగే మీలాంటి వాళ్ళ కోసం కూడా ఒక చిన్న మోటివేషనల్ స్టోరీతో ఈ వీడియోని ఎండ్ చేద్దాం. ఈ వీడియో తర్వాత కంపల్సరీ మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తారు, మీతో పాటు నేను కూడా ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తానని చెప్పి ఇద్దరు కంబైన్గా మీకు ఏమైనా యూజ్ అవుతుందా అన్న దాంట్లోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైతే అంటే మిమ్మల్ని అనట్లేదు, మీతో పాటు నేను కూడా 40 డేస్ నుంచి అంటే ఎప్పుడైతే మనం అప్లై చేసుకున్నామో అప్పటి నుంచి కూడా ఇంకొంచెం టైం ఉంటే బాగుండేది లేదా ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది అని వెయిట్ చేస్తున్నాం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకు అంటే ఫ్యామిలీస్ని వదిలేసి దూరంగా ఉండి చదువుకుంటున్నారు, ఇదే గోల్ మీద ఉండి చదువుతున్నారు కదా. వాళ్ళకి ఇది ఒక కళ, ఎగ్జామ్ తొందరగా రాస్తే తొందరగా సెటిల్ అవ్వచ్చు అనేది ఒక కళ. కాకపోతే చాలా సమస్యలు ఉన్నాయి, మనకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ని మనం ఏం చేయలేము. మనలో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఇంతవరకు కూడా ఇంకా ఎవరైనా ఒకవేళ సరిగా ప్రిపేర్ అవుతూ కూడా కొంచెం టెన్షన్ పడుతుంటారు అనమాట. అలా టెన్షన్ పడే వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఈ వీడియోలో మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఆ స్టోరీ మీకు ఎంతమంది కనెక్ట్ అయ్యింది అనేది కూడా మీరు చెప్పండి. మీరు అందరూ ట్రావెల్ చేసే ఉంటారు, అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా ట్రావెల్ చేస్తూనే ఉంటారు కదా. ఆ ట్రావెల్కి సంబంధించి ఒక స్టోరీ చూద్దాం. మనం ఏ అనే ఈ ప్లేస్ని రీచ్ అవ్వడానికి మనకి టైం 9:30 అనుకోండి. ఈ 9:30 టైం కల్లా మనం ఈ ప్లేస్ని రీచ్ అవ్వాలి. ఈ ఊరు నుంచి మనకి ఒక్కటే బస్సు ఉంది, అది 5:30కి స్టార్ట్ అయింది అనుకోండి. మనకి ఇక్కడ 4 hours జర్నీ పడుతుంది అనుకోండి. మనం వెళ్ళాలంటే కంపల్సరీగా ఏ బస్సు ఎక్కాల్సి ఉంటుంది? ఆ ఒక్క బస్సే మనం ఎక్కాల్సి ఉంటుంది. ఈ బస్సు ఎక్కిన తర్వాత ఈ బస్సు మనం ఎక్కాల్సిన బస్సు అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రాయబోయే ఎగ్జామ్ అనుకోండి, ఈ బస్సే ఎగ్జామ్ అనుకోండి. అయితే ఇక్కడ మొత్తం కూడా మనకి 3 టైప్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఒకటి విండో సీట్ ఉంటుంది, ఒకటి పక్కనుండే సీట్ ఉంటుంది. ఇట్లా ఒక ముగ్గురు కూర్చోవచ్చు అనుకోండి ఈ ప్లేస్లో. మీరు ఎగ్జాంపుల్గా ఏదైనా ఊహించుకోండి. అయితే ఇప్పుడు ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు కదా, అంటే చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా కూడా ఈ సీట్లలో కూర్చొని ఉండొచ్చు, అవునా? అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ ప్లేస్లలో కూర్చొని ఉండొచ్చు. అంటే వాళ్ళు ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆ సీట్లలో కూర్చొని ఉండొచ్చు. నెక్స్ట్ బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్కి ముందే తెలిసిపోయి ఒక 1 year నుంచి 2 years నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఈ ఎగ్జామ్ రాస్తున్నారు కదా, వాళ్ళు కొంచెం ఈ పక్క సీట్లలో వాళ్ళని అడ్జస్ట్ చేసి కూర్చోవడం కానీ లేదా ఇంకొక సీట్లలో కూర్చోవడం కానీ అడ్జస్ట్మెంట్ అయి కూర్చుంటారు. ఒక 1 year 2 years నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మనం 40 days నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, వీళ్ళు ఎక్కడ కూర్చోడానికి స్కోప్ ఉందా అంటే ఉంది. అంటే మనం ఎక్కితే ఈ ప్లేస్కి రీచ్ అవ్వాలంటే, ఈ బస్సు మూవ్ అవ్వాలంటే గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లలో నిలబడుకొని కూడా మనం జర్నీ చేయొచ్చు. అంటే జర్నీ అనేది మనందరికీ సేమే, అంటే ఫెసిలిటీ అనమాట. ఫస్ట్ బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆరామ్గా కూర్చొని ఉంటారు. తర్వాత కొంచెం ప్రిపేర్ అయిన వాళ్ళు కొంచెం భయపడుతూ అటు ఇటు కొంచెం కూర్చొని ఉండొచ్చు. కానీ 40 days నుంచి 35 days నుంచి ఇప్పుడిప్పుడే టెట్ అయిపోయి బిఎడ్ అయిపోయి వాళ్ళందరూ ఏం చేశారంటే, ఎలాగోలా మనం ఈ ప్లేస్కి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఈ బస్ని మనం ఎక్కాల్సి ఉంటుంది. అంటే మనం ఎగ్జామ్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ని ఫేస్ చేయడానికి మనకి దారిలో 4 hours టైం ఉంది. అంటే అందరూ ఎక్కేశారు, అంటే అందరికీ హాల్ టికెట్స్ అనేటివి వచ్చేసాయి. అందరం కూడా మనం ఎగ్జామ్ అనేది రాయబోతున్నాం. ఇది ఎగ్జామ్, మనం ఏదైతే రాస్తున్నామో రాయబోయే ఎగ్జామ్ అనమాట. ఇది రిజల్ట్. ఇది మనం రిజల్ట్ ఏమొస్తుందంటే, ఈ 4 hours మనం జర్నీ చేయబోతున్నాం. అంటే ఒకరికి 40 days ఉన్నాయి, ఒకరికి చాలా ఇయర్స్ ఉన్నాయి, కొందరికి 1 year 2 years ఉన్నాయి, చాలా ఇయర్స్ ఉన్నాయి. అందరి చేతిలో కూడా ఇప్పుడు ఒక హాల్ టికెట్ అనేది ఉంది. ఈ హాల్ టికెట్తో మనం ఎగ్జామ్ సెంటర్ వరకు రీచ్ అవుతాం. అంటే 4 hours టైం ఉంది ఒక్కొక్కరికి. ఈ 4 hours టైము ఒకరికి 4 hours అవ్వచ్చు. కానీ మనం మనసు పెట్టి చూస్తే మనకుండే ఒక్కొక్క మినిట్ కూడా మనం యూజ్ చేసుకోగలిగితే ఎంత టైం యూజ్ అవుతుంది? కాబట్టి నేను చెప్పేది అర్థమవుతుంది అనుకున్నాను. 40 days నుంచి ట్రై చేస్తున్నారు అంటే అంతో ఇంతో చదివే ఉంటారు. అంటే మరీ బుక్కులు పక్కన పెట్టేసి వీడియోస్ ఏం స్క్రోల్ చేయట్లేదు కదా, బుక్స్ చదువుతున్నారు. మీరు మెయిన్ థింగ్ మీకు లాస్ట్కి మీకు ఏది తెలియాలంటే, మీరు ఎండ్ ఆఫ్ ద డే ఒక ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అవ్వాలి అంతే. అంటే మీకు జాబ్ రావాలి. ఇది మెయిన్ మనకు కావాల్సిన టార్గెట్ ఏంటి? క్వాలిఫై అయ్యి మనం జాబ్ తెచ్చుకోవాలి.
ఈ 40 డేస్ ఉన్నాయా, 250 డేస్ ఉన్నాయా, లేదా 1 ఇయర్ ఉందా, 2 ఇయర్ ఉన్నాయి, 7 ఇయర్స్ ఉన్నాయి, ఇవన్నీ నెససరీ కాదు. మనం ఈ టైంలో మనకి ఏదైతే టైం ఉంటుందో ఆ 3 అవర్స్లో మన మైండ్ బాగా పని చేయగలిగితే, మనం ఫస్ట్ నుంచి చదువుకున్నాం కదా, ఫస్ట్ క్లాస్ నుంచి మనం చదువుకుంటున్నాం కదా, ఫస్ట్ నుంచి 10th వరకు ఇంటర్, డిగ్రీ, టీటీసీ చేసిన వాళ్ళు టీటీసీ, బీఎడ్ ఇవన్నీ చదివే ఉంటారు కదా, అక్కడ నాలెడ్జ్ మనం ఇక్కడ పెట్టబోతున్నాం. దాన్ని రీకాల్ చేయడానికి కావాల్సిన టైమే ఇది. మనకి ఇప్పుడు అన్ని బుక్స్ రిఫర్ చేసినంత మాత్రాన జాబ్ రాదు. అంటే ఇన్ని బుక్స్ ఉన్నాయి, టైం లేదు, ఇంత చదవలేదు నేను, టైం లేదు కాదు. మన మైండ్ ప్రశాంతంగా ఉండి మనం అటెంప్ట్ చేయగలిగితే ఈ 3 అవర్స్లో మీరు చిన్నప్పటి నుంచి మీ టీచర్ని చూడగలిగితే అది టీచర్ సైకాలజీ అవుతుంది. మీ టీచర్ ఎలా బిహేవ్ చేస్తుంది దాన్ని చూస్తే అది మీకు ఓకే అయిందనుకోండి, ఆ టీచర్ సైకాలజీకి సంబంధించిన బిట్స్ మీరు పెట్టచ్చు. క్లాస్ రూమ్ని, టీచర్స్ని, అలాగే టీచర్ వే ఆఫ్ బిహేవియర్ని, అలాగే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో ఉండే మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది జీకే కరెంట్ అఫైర్స్, అదే నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు జీకే కరెంట్ అఫైర్స్ మన చుట్టూ ఏం జరుగుతున్నాయో దాని గురించే మనకి బిట్స్ అనేటివి ఫామ్ అవుతాయి. పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మనకి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఫస్ట్ నుంచి కూడా అంటే మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు బీఎడ్లో, డిఎడ్లో, ఇవన్నీ మనం జస్ట్ రీకాల్ చేస్తున్నాం అనమాట. ఇదంతా ఒకవేళ చేయకపోతే కూడా తెలుసుకోండి. కొత్త విషయాలు తెలుసుకోవడం వల్ల ఏం నష్టం లేదు కదా. ఇప్పుడు ఇదే జాబ్ కోసమే కాదు కదా, దీన్ని మనం ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు నేర్చుకుంటే. కాబట్టి ఇప్పటి నుంచైనా జస్ట్ అంటే మీరు అన్ని వీడియోస్ చూడట్లేదు, లేదా అంతా చదవడానికి టైం లేదంటే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి కదా, టాపిక్కి సెర్చ్ చేయండి, ఇంపార్టెంట్ బిట్స్ టాపిక్స్ వచ్చేస్తాయి. మీరు ఒక ఓవర్వ్యూ అనేది తెచ్చుకోండి. అంటే మీరు సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి, ఒక్కొక్క పాయింట్కి సంబంధించి ఓవర్వ్యూ అనేది తెచ్చుకోండి. పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ అంటే మనకి ఫస్ట్ ఎరాల్ అంటే ఇండిపెండెన్స్కి ముందు నుంచి ఎలా ఉంది మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా, ఇప్పటికీ ఎలా ఉంది, ఇప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, దాని గురించి ఉంది మనకి. కాబట్టి దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్ రాకపోతే మనం ప్రైవేట్ జాబ్లో మనం ప్రూవ్ చేసుకోవచ్చు. మనకి కంటెంట్ మనం నేర్చుకుంటే అది ఎక్కడికి వెళ్ళదు కదా. నెక్స్ట్ థింగ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే ఇప్పుడు మన పిల్లల స్వభావం కానీ లేదా మనకి ఒక్కొక్కరి సైకాలజీ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అది తెలుసుకుంటాం. కంటెంట్ మీరు ఏవైతే చదువుతున్నారో మీరు చదివిన ఏ ఒక్కటి కూడా మీకు యూజ్ లేదు అనడానికి లేదు. అంటే ఊరికే ఈ సిలబస్ ఉంది, ఈ సిలబస్లో టాపిక్ మరి చదివినంత మాత్రాన అక్కడ మనకి ఎగ్జామ్లో అటెంప్ట్ చేస్తామని కాదు. దీని గురించి పూర్తి అవగాహన అనేది మీకు ఉండాలన్నమాట. మనం ఇప్పుడు ఈ స్టోరీలోకి వద్దాం. ఇలా మనం ఏవైతే మీకు ఉండే 5 డేస్ కావచ్చు, 10 డేస్ కావచ్చు, 15 డేస్ కావచ్చు, 20 డేస్ కావచ్చు, ఈ 20 డేస్లో మీరు సిలబస్ కాపీ పెట్టుకొని ఒక్కొక్క టాపిక్కి సంబంధించి జస్ట్ వీడియోస్ అన్నా పాస్ ఆన్ చేయండి. ఎందుకంటే ఈ 3 అవర్స్లో మీరు ఏదైతే బిట్కి ఆన్సర్ చేస్తారో 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్లలో మీరు ఏదైతే టిక్ చేయబోతున్నారో మీ మైండ్ కరెక్ట్గా గెస్ చేసి పెట్టగలిగితే మీరు గెస్ చేయడం వల్ల కూడా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎందుకు డిమోటివేట్ అవుతారు? ఈ 5-10 డేస్లలో అసలు కనీసం సిలబస్ కాపీ తీసుకోండి. సిలబస్ కాపీ తీసుకొని ఒక్కొక్క టాపిక్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి కనీసం ఓవర్వ్యూ అన్నా మీరు వినండి. లేదా మీరు ఇదంతా చదివేసి ఉన్నారనుకోండి, జస్ట్ దాని గురించి గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్లో మీరు గుర్తు చేసుకొని మీరు ఏదైతే బిట్ పెడతారో ఆ బిట్ కరెక్ట్ అయితే మీకు జాబ్ అనేది రావడం కంపల్సరీగా మీకు జాబ్ అనేది వస్తుంది. ఇదట మీరు ఏ బస్సు ఎక్కుతున్నారు, మీరు ఏ టైంలో లేచి ఇక్కడికి రెడీ అయ్యి వచ్చారు, అదంతా నెససరీ కాదు. లాస్ట్కి మీకు ఏంటి, లాస్ట్ టైం మీకు జాబ్ అనేది వచ్చిందా రాలేదా, ఈ జాబ్కి డిసైడ్ అయ్యేది మీకు టైం సరిపోదు కాదు, టైం సరిపోతుంది. అంటే ఎట్లా సరిపోతుందంటే మీరు ఇవన్నీ వదిలేయాలన్నమాట. అంటే ఒక్కొక్క వీడియోస్ చూసి భయపడిపోయి డిమోటివేట్ అయిపోయి ఇదంతా అనవసరం. మీకు 4 డేస్ ఉన్నాయా, 10 డేస్ ఉన్నాయా, కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఒక్కొక్కరికి అంటే మీరు ఒకవేళ ముందు నుంచి మీరు ప్రిపేర్ అయినా కూడా మీ హెల్త్ బాగలేకపోతే మీరు ఏం చేయగలరు? ఏం చేయలేరు కదా. మీ మైండ్ కరెక్ట్గా పనిచేయాలంటే మీ మెంటల్ స్టెబిలిటీ అనేది కరెక్ట్గా ఉండాలి. మీరు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు, మీ మెంటల్లీ మీరు ఎంతవరకు అంటే అందరి మీద మనం కారణాలు మోపలేం కదా. లాస్ట్లో రేపు డిఎస్సి రిజల్ట్ వచ్చిన తర్వాత అందరూ అడుగుతారు, ఏం క్వాలిఫై అయ్యావా, జాబ్ వచ్చిందా అని అడుగుతారు తప్పితే నీ రీజన్స్ ఎవరు వినరు. కాబట్టి రీజన్స్ చెప్పడం ఆపేసి ఇప్పటికైనా మన చేతిలో మన హాల్ టికెట్ ఉంది, ఆ హాల్ టికెట్ మన టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకొని మనం ఓవర్కమ్ అవుతాం అక్కడి వరకు కోసం. మిగతా అన్నీ వదిలేయండి. ఎవరికి ఎలాంటి క్వశ్చన్ పేపర్ వచ్చింది, ఎవరు ఎంతగా ప్రిపేర్ అయ్యారు, అదంతా మనకు అనవసరం. లాస్ట్కి మనకి జాబ్ రావాలంటే మన మైండ్ కరెక్ట్గా పనిచేయాలి. ఇప్పుడున్న మీ మెంటల్ స్టేటస్ ప్రకారం మీరు ఒక బిట్ అయినా మీకు తెలిసిన బిట్ అయినా మీరు పెట్టగలరా? లేదు కదా.
కాబట్టి ముందు మీరు మెంటలీ స్ట్రాంగ్ అవ్వండి. ఏం కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. మీ లక్ బాగుంటే, లక్ అని కూడా నేను చెప్పను, మీరు చిన్నప్పటి నుంచి ఏదైతే చదువుతూ ఉన్నారో ఆ బిట్ వస్తే కూడా మీరు పెట్టలేకపోయే సిచ్యువేషన్ రావచ్చు. మీరు మెంటలీ స్ట్రాంగ్గా లేకపోతే, ఫిజికల్గా మెంటల్గా మీరు స్ట్రాంగ్గా ఉండండి. ఆలోచించే నైపుణ్యాన్ని పెంచుకోండి. ఎక్కువగా మీరు టెస్టులు రాయండి. మెయిన్ థింగ్ హెల్తీగా ఉండండి. మీ మైండ్ని కూడా హెల్తీగా ఉంచుకోండి. దేని మీద బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ మీద కానీ దేని మీదైనా సరే మీరు బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కంటెంట్ని మీరు ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అనే దాని మీద ఆలోచించండి. ఎందుకంటే ఈ జాబ్ వస్తే మీరు అయ్యేది టీచర్స్. అలాంటప్పుడు ఇంకా ఒకరి మీద బ్లేమ్స్ వేస్తూ లేదా మన సిచ్యువేషన్ని వేరే వాటి మీద మనం దాన్ని కన్వర్ట్ చేయకూడదు. మన మిస్టేకే. మనకు ఎప్పటి నుంచో ఒకవేళ మనం బీఎడ్ కానీ డిఎడ్ కానీ చేరేటప్పుడే తెలుసు మనం టీచర్ అవ్వాలని. అలాంటప్పుడు అప్పటి నుంచే ప్రిపేర్ అయి ఉండొచ్చు. ప్రిపేర్ అవ్వలేదంటే మనదే కదా మిస్టేక్ని యాక్సెప్ట్ చేయండి. ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోండి. ప్లాన్ చేసుకోండి ఎన్ని డేస్ ఉన్నాయి అనేసి. ప్లాన్ చేసుకొని మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఎక్కువగా యూట్యూబ్, వాట్సాప్ ఇవన్నీ చూసి భయపడి వాటి మీద బ్లేమ్స్ వేసుకుంటూ అనిపించుకుంటూ ఆ కమెంట్ సెక్షన్లో ఇదంతా అనవసరం. మీ సిలబస్ కాపీ తీసుకోండి. మీరు ఫస్ట్ నుంచి చదివి ఉంటారు. ప్రశాంతంగా ఉండండి. మీకు ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్లో ప్రతి మినిట్ని కూడా మీరు ఇప్పటి నుంచి యూజ్ చేసుకున్నా కూడా మీ మైండ్ కరెక్ట్గా పని చేస్తే మీకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. ఇకపోతే పీజీటీ బయాలజికల్ సైన్స్ గురించి మనం మాట్లాడదాం. ఎవరైనా ఉంటే పీజీటీ బయాలజికల్ సైన్స్ ఒక షిఫ్టే ఉంది. ఎగ్జామ్ 19th మార్నింగ్ ఉంది. పీజీటీ బయాలజికల్ సైన్స్ అనేది మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారనే దాని గురించి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళ కోసం నేను బాటనీ వీడియోస్ చేయడం జరిగింది. మీకు ఎవరికైనా బాటనీకి రిలవెంట్గా మీకు ఏమైనా ఒకవేళ క్వశ్చన్స్ కావాలి అంటే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కమెంట్ చేయండి క్వశ్చన్స్ కావాలని బాటనీకి సంబంధించి. ఇంకొకటి ఏంటంటే కంటెంట్, ఒకవేళ నేను ఏదైనా ఇప్పుడు నేను చదువుకునే టైంలో ఏదైనా నాకు బిట్ లాగా అనిపించినప్పుడు నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. చూస్తుండండి, పోస్ట్ చేస్తూ ఉంటాను. బిట్స్ అనేటివి పెట్టడానికి ట్రై చేయండి. మోస్ట్లీ మీరు ఫోన్ వాడకండి. ఫోన్ పక్కన పెట్టేసి ప్రశాంతంగా మీకు ఏవైతే మీరు ఏదైనా కోర్స్ పర్చేస్ చేసింటే దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ప్రతి దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు అవ్వబోయేది అంటే ఇక్కడ మీకు పోస్ట్ వస్తే మీరు అయ్యేది టీచర్ అన్నప్పుడు ఎవరి మీద బ్లేమ్ వేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఆపర్చునిటీని కూడా, అంటే ఇప్పుడు 5 days టైం ఉంది, మనకి డే ముందు రోజు తెలియలేదు కదా, కాబట్టి 5 daysని కూడా యూటిలైజ్ చేసుకోండి. ప్రతి మినిట్ని మనం యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఎవరు డీమోటివేట్ అవ్వద్దు. ప్రతిదీ కూడా మనకి పాసిబిలిటీగా, అంటే ప్రతిదీ కూడా మనం పాసిబిలిటీగా దాన్ని మనం మార్చుకోవాలి. కాబట్టి మార్చుకోవడానికి ట్రై చేయండి. పీజీటీ బయాలజికల్ సైన్స్ అయితే 19th మార్నింగ్ షిఫ్ట్ ఉంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ను కూడా సపరేట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఏం టెన్షన్ ఫీల్ అవ్వద్దు. బాగా చదవండి. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి ఆల్ ద బెస్ట్. మీకు ఏమైనా ఒకవేళ బాటనీకి సంబంధించిన టాపిక్స్ కానీ లేదా మీకు ఏమైనా బిట్ ఫామ్లు కావాలంటే, అంటే బిట్స్ లాగా మీకు ఒకవేళ కమ్యూనిటీలో పోస్ట్ చేయాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నేను కూడా ఎక్కువ యూట్యూబ్ యూజ్ చేయను, మీరు యూజ్ చేయొద్దండి. బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. ప్రతి దాంట్లో కూడా మీరు ఒక రోల్ మోడల్గా మీరు నిలబడాలి. కమెంట్ సెక్షన్లో ఆ తిట్లు, వాళ్ళని బ్లేమ్ చేయడం, వీళ్ళని బ్లేమ్ చేయడం మనం ఏం చేయలేం. మన టైం అంతే. కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీరు టీచర్గా అవ్వాలని కోరుకుంటూ, మీతో పాటు నేను కూడా అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మీకు ఏదైనా కామెంట్ సెక్షన్లో కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఎక్కువ ఫోన్ యూజ్ చేయొద్దు. ఇప్పటి నుంచి మీకున్న ఈ టైంని క్వాలిటీ టైంగా మార్చుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. దాన్ని మార్చుకొని ఇప్పుడు కూడా ఒకరి మీద బ్లేమ్స్ వేసుకుంటూ లేదా ఇలా జరిగినందుకు మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ డీమోటివేట్ అవ్వకండి. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నారు, మీరు చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి దాన్ని గురించి అవగాహన పెంచుకోండి. ఎగ్జామ్లో రాయడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ ఓవర్ వ్యూ చేసేటప్పుడు, అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి కానీ లేకపోతే పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ గురించి కానీ, నేను ఒక టాపిక్ చదివిన తర్వాత కానీ ఏదైనా నాకు క్వశ్చన్స్ లాగా అనిపిస్తే వాటిని నేను పోస్ట్ చేస్తుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు ఎవ్వరూ డీమోటివేట్ అవ్వద్దు. మీకున్న టైంని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఫోన్ని మాత్రం ఎక్కువగా వాడద్దండి. ఎందుకంటే ఎక్కువ నెగిటివ్ ఫీడ్బ్యాకే వస్తుంది, పాజిటివ్గా రావట్లేదు. కాబట్టి మీరు పాజిటివ్గా మీరు మారండి, జాబ్ తెచ్చుకోండి, మీ పిల్లల్ని పాజిటివ్గా మార్చండి. అందరికీ ఆల్ ది బెస్ట్.